హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా మమ్మీ కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ చేశారనమాట. చాలా టేస్టీగా ఉంది. అది ఎలా చేయాలో లాస్ట్ వరకు చూడండి. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకోండి. కోడిగుడ్డుకి కావలసిన పదార్థాలండి: టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి తీసుకోండి. ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూకుడు తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. రొయ్య పొట్టుని మంచిగా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత గుడ్లు వేపుకోండి. చూసారా, గుడ్లు వేగాయి. అది ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందాక చూపించాను కదండి, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అది ఒకదాని తర్వాత ఒకటి మూకుల్లో వేసుకోండి. ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఉల్లిపాయలు మగ్గించి, ఇందాక చూపించాను కదండి జింజర్ గార్లిక్, అది బాగా దంచేసి మూకుల్లో వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందాక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మూకుల్లో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందాక ఎండు రొయ్యలు పొట్టేమో దాంట్లో వేసి బాగా ఫ్రై చేయండి. దాని తర్వాత టమాటాలు వేసుకొని బాగా మగ్గించండి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకా తగినంత కారం వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఎగ్స్కి కొద్ది హోల్స్ పెట్టుకొని ఆ ఎగ్స్ వేపాం కదండి, అవి కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. తగినంత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోండి. కూర దగ్గర అయ్యే వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి. చూసారా, కర్రీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది కదా. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.